యేసు దేవుటి పెదిరితే మీకందరికీ నా వందనాకు. దేవుడు మరి మనకి తోడు మంచి మున్నెడికి పేసోసనోడు నడిపిస్తునోడు. దేవుడికి మహిమ. ఓని పిల్లనీరడత్తమనడు నెత్తస్కే ఓడు తప్పకుండా మనను మున్నెడికి పేసొయ్తుండు. మరి ఈ మాట క్యాన్సని మీకు అందరికీ కూడా దేవుడు అలకి తోడు మంచి మున్నెడికి పేసొయ్తుండు. మరి నేను మనడు న్యాయాధిపతులకు ఇందని బైబుల్ ఈ పుస్తకతే న్యాయాధిపతులు 8వ అధ్యాయతికి మనడు వస్తాడు. 8వ అధ్యాయతే గిద్యోను బాత తొంగుతుండు మనడు ఓడ్కటు. గిద్యోను బాత తొంగుతుండు ఓడ్కటు ఓడటి 8వ అధ్యాయతిని మనడు ఓడుకు మరి ఎఫ్రాయిమీయులకు ఇందని గోత్రతోరు మరి మిద్యానీయులకిడు పొరోడికి యుద్ధం తుంగటంతకి మామిని బారి కరింగిల్లిరి ఇంచుకెచ్చి ఓరు పొరోడికి మైతటంతకి వత్తోరు. గిద్యోనిని పొరోడికి మైతటంతకి వత్తోరు. వాదన వేళకి గిద్యోను బెచ్చో సక్క మరి మనడు గిద్యోను యుద్ధం తుంగుతాటుగా నేర్చుకుని వస్తాడు కదా అత్త అధ్యాయతే మరి అచ్చు గొప్ప యుద్ధతే మామిని బారి కరింగిల్లిని ఎంచుకెచ్చి ఓరు ఈయన పొర్రో మైతటంతకి వాదంగానే ఊడటి మున్నెటి వచ్చిన తిని చదువుకడు. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలవలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు, మీరు చేసినదెక్కడా, నేను చేసినదెక్కడా? గిద్యోను మున్నే బెచ్చో పిరికివానిగా మత్తో, కానీ బెస్కత్కు దేవుడు ఓనికి తోడు మంచి నడిపిస్తున్నాడు. నన్ను నీకు తోడు మీనను ఇంచరు దేవుడికి ఎత్తుండు. గిద్యోను ఆ మాటతే ప్రకారమే నమ్మి ధైర్యం తచ్చుకొట్టుండు. మరి మున్ని పిరికి వాన్సనమ్మతో కానీ మిద్యానీయులకి ఊడి వెర్తో భయపడతో కానీ ఆ మిద్యానీయులకి ఈయన నూడి భయపడతనాటు వెర్తనాటుగా ఈడు దేవుడి కాల్కిని మున్నే నెత్తో ఈడు భయతి నూడి వెర్తో ఆ భయమే ఈయన నూడి వెరస్తుంది. అచ్చు సక్క దేవుడు గిద్యోనిని నడిపిస్తును. అచ్చుటేనయ్యో గిద్యోను బెచ్చో సక్క మరి ఎఫ్రాయిమీయులకు ఈయన పొరోడికి గొడవతికి వత్తస్కే బెచ్చో సక్క ఊరికి ఆ మంచి దేవుడి జ్ఞానతిని ఉపయోగించి ఆ గొడవ తిని సర్దుబాటు తొంగుతాటుగా కూడా ఓడనాడు. అలాగే ఓడటి మరి 300 మంది యుద్ధం తుంగి వత్తరు కదా. యుద్ధం తుంగి అలిసి అంజి బాత మరి ఊరికి ఓపికి ఇళ్ళకోకుండా ఆసత్తే అందుసేంక ఓరు మరి దోడ కావాలి. ఓరి శరీరం అంతా ఓరి ఆ ఒళ్ళంతా కూడా అలిసంజి మిందే గనక ఊరికి దోడ కావాలి. దోడ తిత్తుకు మళ్ళా ఓరు బలంగా మంతరు. అందుసేంకే మిగిలి మత్త పందిని పూర్తి తుంగటంతకి ఓపికిల్లాక ఓరు సుక్కోతు ఇందను మనుసురికి ఆ నాటిన మనుసురికిని అలాగే మరి ఇక మందని ఓడటి పెనుయేలు ఇందని నాటిన మనుసురికిని సహాయం తలుపుతారు. దోడ తలుపుతారు. దోడ తలపని వాళ్ళకి ఓరు 2 నాకినోరు కూడా ఇరికి దోడ ఈదిటంతకి ఇష్టం పరితిల్లురు. అందుసంక ఓడటి ఓను బెస్కత్కు ఓరు అలా మత్తరు. 8వ అధ్యాయం తిని మనడు 7వ వచనం తిని 8వ వచనం తిని చదవకట. ఓడటి సుక్కోతు అధిపతులు జబాహు సల్మన్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకన మేము నీ సేవకు ఆహారం ఇయ్యవలెనని అడిగిరి. అందుకు గిద్యోను, ఈ హేతువు చేతను జబాహును సల్మన్నాను యెహోవా నా చేతికి అప్పగించిన తరువాత 100 కొయ్యలతోనూ కంపలతోనూ మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను. ఈ పెనియేలిందన్నాటినోరు సుక్కోతిందన్నాటినోరు కూడా ఈ 300 మంది అలిసంజి మందని వేళకి దోడ తలపని వేళకి ఈ దోడ వాటటంతకి ఇష్టపడటంకి ఇల్లోరు. అందుసేంక గిద్యోను ఓరు తోటికెచ్చినో కదా నన్న ఈ జబాహు ఇందని సల్మన్నా ఇందని ఇరువురు రాజులకిని బాణం తీసి గిరుడ్డి వత్తస్కే మీ పని ఊడితను అస్కి మీరు మీమిని వర్రొరని పేసి తన్ని తను ఇంచుకెచ్చి ఓరు పొరోడికి తిరితో గిద్యోను ఓడటి మరి దేవుడే పంత్కి
సహకరించని సాయం తుంగని అద్దు మరి ఆ రోజుకిని యేసుదేవుడు చిన్న పేకనగ్గా మరి దేశదేవుడు వాక్యంకెచ్చి చిన్న పేకలు 5 రొట్టెకు అలాగే 2 కీకేకు ఇత్తం ఈ విత్తస్కే 5,000 మంది కన్నా ఎక్కువ మంది తెత్తాటు మనడు బైబుల్ తెస్ ఊడితాడు దేవుటి పంత్కి సహకరించని సాయం తుంగని కుటుంబకిని కైక్కిని దేవుడు విడిసివడు మరి మనకి అవకాశం ఈ పానం మంతస్కే మనకి దేవుడు పని తుంగటానికి బెలాంటి అవకాశం వత్కన్నా దానిని ఉపయోగించుకుండటానికి బెస్కిడికి సిద్ధంగానే మందవలే అలా సిద్ధంగా మతుకు దేవుడు తప్పకుండా మరి మన కైకి మరి ఇదే మనడు అధ్యాయతే 12వ వచన తిని ఊడుకు ఊడటి 12వ వచన తిని చదువుకటు జబహు సల్మన్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిథ్యాను ఇద్దరు రాజులైన జబహు సల్మన్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను. యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను ఇక మనడు ఊడుకు ఇక ఈరిరువురు కూడా బేనొరిత్కు మిథ్యాను రాజురు కల్లే మిథ్యానీయులకు ఈ శత్రువులకు కదా మన తిరియోరు వస్తాడు కదా మరి ఆ రాజులకిని మరి ఈరిరువురు మిగిలి అంజిమినోరు ఈరిని మరి ఆ పాణం తీసడానికి మీ గెరమనోడు ఆ గిద్యోను పేస్తచ్చి మరి ఓరిని దేవుడికి అప్పగిస్తాటుగా మనడు ఓడితాడు అత్కు గిద్యోను మున్నే ఈ మిథ్యానీయులకి నూడు బెచ్చో వెర్తాటు మనడు గిద్యోను చరిత్రత గిద్యోను ఆ పణిగిని ఊడితాడు గిద్యోను అమ్మో ఈరు మిథ్యానీయులకు మామిని మరి ఇలా బెచ్చుకో ఇబ్బందికు వాటినోరింజరు మిథ్యానీయులకి ఇంక వెరిసి అణికి మత్త ఈ గిద్యోను తిని ఊడి మరి ఈ ఇరువురు రాజులు కూడా వెరసినోరు ఊడటి మున్నే వ్యర్థ గిద్యోను ఇంజ బెచ్చో బలవంతుడత్తో దీనికి కారణం దేవుటి శక్తి దేవుటి నడిపింపు దేవుటి సహాయము ఒని అభిషేకము ఒని ఆత్మ గిద్యోను పొరడికి వత్తస్కి గిద్యోను గొప్ప కార్యవుడును ఈ తరత మందని మనుషురికి నీరడత్త మనడు మరి దేవుటి ఆత్మ సహాయతిని గనక కోర్కు మనకి తోడు మంచి వెచ్చో గొప్ప గొప్ప పణుగు దేవుడు మనతోటే తుంగిస్తోండు మరి మన దేవుడు వెచ్చో గొప్ప దేవుడు మనడు బలహీనురికి నీరడే మనడు తుంగాలొడింజరు అనుకుంటాడు కానీ మన దేవుడు వెచ్చో గొప్ప పణుగు మరి తుంగిసి మున్నెడికి నడిపిస్తుండు ఓడటి మరి మనడు ఇంజ మనడు ఇదే అధ్యాయతిని మనడు ఓడుకు 16వ వచన తిని చదివితను క్యాంజటి ఆ ఊరి పెద్దలను పట్టుకొని నూర్చు కొయ్యలను బొమ్మ జముడును తీసుకుని వాటి వలన సుక్కోతు వారికి బుద్ధి చెప్పెను ఇక మన డూడుకు ఇరు సుక్కోతిని మనుషులకు దేవుడు పంతుకి సహకరించిల్లోరు కదా అలాగే పెనియేలి మనుషులకు కూడా దేవుడు పంతుకి సహకరించుకోకుండా మరి పెరికి మత్తాటు మన డూడితాడు మరి దేవుడి పంతుకి సహకరించని పిల్లనగా సాయం తుంగని పిల్లనగా మనడు కూడా కలిసి గిద్యోనుతోటి ఈరిగిన కలిసి పంతుంతాటు దేవుడి పంతుకి బెచ్చో మహిమంగా నిత్తని ఈరు మరి గిద్యోను యుద్ధం తుంగి వత్తస్కే దోడ వాటడానికి మమ్మ వాట మించొరే ఒక పెరికెడికి గిరుడ్డత్తరు గిద్యోను ఈ ఇరుగురు రాజురికిని పేసి గిరుడ్డి వాదనస్కే మీ పనికి ఇతనింజరికి ఎత్తో వాళ్ళకే గిరుడ్డి మరి గిద్యోను వాదనస్కే ఓరిని ఆలకే ఇక మన రోడనడోను బాత మున్నే బాతకెత్తండో ఆలకే గిరుడ్డి వత్తస్కే ఓరినల్లే మరి బొమ్మ చెముడు మొక్కెంతోటే కొమ్మంతోటును మరి నూర్చు కొయ్యంతోటికు వెరికింతోటే ఓరిని మరి ఆ నాటినోరికి బుద్ధికెత్తాటుగా మన డూడితాడు అలాగే పెనియోలు నాటినోరికి కూడా మరి బాధ నూడి మీరు గర్విస్తునిరో దానిని వాసి నన్న పడవాటి తను ఇంచుకెచ్చి తిరుగుతుండు వాళ్ళకి ఆనాటినోరికి కూడా బుద్ధికెత్తుండు ఊడటి దేవుటే పంత్కి సాయం తుంగనద్ది సమయతిని వాళ్ళకి మరి మనడు ఖర్చు వాటని డబ్బుకిని వాళ్ళకి మనడు తిందని దోడ తిని ఆహార తిని బాత దాని నత్కన్నా ఈ లోకతే దేవుడి పందిశాంక ఖర్చు వాటనద్ది అది ఉత్తింగానే అన్నో
ಅದು ಪರಲೋಕತೆ ಭೂಲೋಕತೆ ಈ ಲೋಕತೆ ಅಲಕೆ మరి భూమితే పొర్రో వాళ్ళకి ఆకాశత పొర్రో కూడా మబ్బిన పొర్ర కూడా వాళ్ళకి ఓని రాజ్యత కత్తస్కి కూడా దేవుడు మంచి ప్రతిఫలతిని సాయం తిని ఆశీర్వాద తిని దేవుడు ఈతోడు అందుసేంక మనడు మీకు అలాంటి అవకాశం వత్తస్కే ಅದು ಭಾಗ್ಯಮಿಂಜರು ఎంచుకునిజి దేవుడు పంతిని అబ్బురంగా తుంగటంతికి మున్నెడికి దాయవలమనడు వాళ్ళకి ఊడటి మరి గిద్యోనిని మనడు గనక ఊడుకు గిద్యోను బెచ్చు గొప్ప పణుగు తుంక్త విశ్వాಸ దేవుటిని నమ్త వీరుడుగా వేడితోడు మనడు ఎబ్రి ఇందని పుస్తకతే 11 అధ్యాయతే విశ్వాస వీరులని పెదకు రాస్తోరు వాళ్ళకి ఆ పెదకిని మరి గిద్యోను కూడా వేడితోడు దేవుటిని నమ్త మున్నే అపనమ్మకంగా మత్తో కానీ దేవుడు బెస్కత్కు వాసి నన్ను నీకు తోడు మీననిత్తోడు అస్కే దేవుటిని నమ్మి విశ్వాసతోటే నెత్తో మరి ఆ రోజుకిని గిద్యోను మత్తస్కే ఈ దేవుటే ఈ మాట ఇల్లాకు కానీ నేడు ఈ దేవుటే వాక్యము మనకి మిందే మనకి దేవుడు ఎత్తుండు ఈ తరత మనుషులకి మరి దేవుడి వాక్యము ఆ రోజుకిని అందించబడతో అస్కే దేవుటే మాట తిని ఒర్ర మాట తిని నన్ను నీకు తోడు మంతను నీకు నన్ను గుర్తుకు తోపిస్తాను కదా ఇంచుకిచ్చి దేయి మున్నెడి కిందంగా గిద్యోను బలము తచ్చుకునిజి మున్నెడికి అంచి బెచ్చో గొప్ప కార్య ఓడుతుండు ఈ వాక్యం నేర్చుకుండని ఈ తరత మందని మరి మనడు కూడా బెచ్చో గొప్ప కార్య ఓడటానికి ఈ మనకి వాక్యము నేర్పిస్తుంది ఆ వాక్య తిని మనడు నమ్మవాలే అలాగే మనడు ఇంకా మున్నెడికి ఊడుకు గిద్యోనికి ఊడటి గిద్యోని జీవితతే మనడు మరి 22వ వచనం తిని ఓడకడు అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతి నుండి మమ్ములను రక్షించితివి గనుక నీవు నీ కుమారుడును నీ కుమారుని కుమారులను మమ్మును ఏలవలెనని చెప్పిరి గిద్యోను మరి మిద్యానీయులకి కైకిన్ నుండి గిద్యోని దేవుడు ఏర్పాటు తుంగుకొనిజి ఇజ్రాయేలు మనుషులకి 40 సంవత్సర నెమ్మది తిని శాంతి తిని సమాధాన తిని దీవెన తిని ఆశీర్వాద తిని గిద్యోని ద్వారా ఆ జనతకి ఇజ్రాయేలు మనుషులకి ఇత్తో మరి అలాంటి మరి ఈ మనిషిని గుర్తిసి ఓరు గిద్యోని గుర్తిసి వచ్చినారు కదా మాకు మరి నిమ్మ మామిని ఏల నిమ్మ మాకు రాజింగా మంచి నిమ్మ అధిపతిగా మంచి మామిని ఏల ఇంచుకెచ్చి నిమ్మ నీ పిల్ల నీ మరుకు కూడా మామిని ఏలటి ఇంచుకెచ్చి ఓరు తలుపుతారు నిజంగా ఎత్తవలెత్తుకు దేవుడే పిల్ల అత్త ఊరికి దేవుడే రాజు దేవుడే అధిపతి ఈరోజు చుట్టూ మందని అన్యులకి ఆచారకి నూడి మాకు మామిని కూడా అలా ఏలటంతకి నిమ్మ మంద ఇంచుకెచ్చి గిద్యోని తిరియంగానే గిద్యోనుతో తిరియంగానే గిద్యోను కెచ్చినో కదా నన్న ఏలను నా మరుకు ఏలరు అసలు భార్య ఏలవలే నన్న ఏలటంతకి నన్న బేనుని నా మరుకు మీమిని ఏలటంతకి నా మరుకు బేనురు మీమిని ఏలనద్ది దేవుడే ఇంచుకెచ్చి ఆ దేవుటిని ఆ దేవుటాకే తోపిసొరే దేవుటిని ఓరికి తోపిసొరే దేవుటిని మహిమపరుస్తుండు దేవుటిని ఘనపరుస్తుండు గిద్యోను బెచ్చో మరి దేవుడు బారాసిమినుడు ఓరికి తోపిస్తుండు వాళ్ళకి మనడు గిద్యోనిని ఆఖరి గనక మన రోడ్కు 26వ వచనం తిని మన 25వ వచనం తిని చదువుకు ఒకటి మరి అగ్గ ఈ గిద్యోను మరి ఇశ్రాయేలు మిద్యానీయులకి జయిస్తారు కనుక శత్రువుకి జయిస్తారు కనుక మరి జయమిత్తది మన రోడ్తాడు కనుక ఆ కొల్ల సొమ్మిని నుండి మరి నాకు వర వాట ఇత్తది ఈముటు బంగారం ఈముటించరు ఓరిని ఇజ్రాయేల్ మనుషులకి తలపంగానే ఓరందరికిన ఓనికి కొంత ఓడటి 26, 27 చదొక్కడు ఇత్తరు అవు బెచ్కిత్కు ఓడటి మిద్యాను రాజులు ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషములు ధూమ్రవర్ణ బట్టలు గాక ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారము పోగులు ఎత్తు 1700 తులముల బంగారము గిద్యోను దీనితో ఒక ఎపోదును చేయించుకొని తన పట్టణమైన ఒప్రాలో దాచి ఉంచెను కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి గిద్యోను తుంక్త తప్పి మనకి మరి మన పరిశుద్ధ బైబుల్ అత్త ఈ దేవుడు మనకి ఒక తుంక్త మంచి పణుగు వేడనకు అలాగే ఒక తుంక్త మరి చెడ్డ పణుగు కూడా దీంటే రాస్తో దేవుడు భారీ ఇతుకు మనడు అలా తుంగకూడదు ఇంచుకెచ్చి రాస్తుండు గిద్యోనిని మనడు ఊడుకు బంగారు తినిపై చూసి ఒరో
ಎಪೋದಿತ್ತ ಒರ దానిని తుంగి దానిని ఓను మత్త ఒప్రా ఇందని నాటి తాస్తుండలే. అందరూ ఈ జనము మరి ఆ మంచి అధిపతులకు మత్తచ్చు చేపు ఇరిని నడిపిసని పెద్ద మత్తచ్చు చేపు మాకు యెహోవాయే దేవుడింజరే దేవుటిని ఆరాధిస్తారు. బెస్కత్కు పెద్ద డొల్లి దేయితారో అస్కే మళ్ళా ఇలా మరి మారంకి ఈటికి ఆటికి మొడకటము ఓరే మాకు దేవుడు ఓరే మాకు దిక్కింజరే ఈకే ఆకి ఓడటం మొదలిస్తారు. అలా ఇదే అలవాటు చొప్పిని మరి గిద్యోను దెమ్మిర్తస్కే ఓరు ఆనాటి గిద్యోను తయారు తుంగిస్తా ఆ ఎపోదింకంజి ఆ దండకు వాటోరే దానిని మొడకటం ఎత్తది మొదలు వాడుతారు. మళ్ళా దేవు ఇబ్బందికిని పాలాసత్తరు ఇజ్రాయేల్ జనం. మనడూడటి గిద్యోనికి మరి 71 మంది మొరుకు మత్తాటు మనడు ఊడితాడు. ఊడటి 29వ వచనం తిని మనడు సదక్కటు. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయేలు తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకేములోనున్న అతని ఉపపత్నియు అతనికొక కుమారుణ్ణి కనగా గిద్యోను వానికి అబీమెలెకు అని పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి ఎజ్రేయుల ఒప్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. ఇక మన డూడుకు గిద్యోనికి మరి బెచ్చుకో ముత్తే మత్తాటుగా అలకే 71 మంది పిల్ల మత్త మరుక్కు మత్తాటు మన డూడితాడు. మరి అలకే దాంటే మరి ఒర నాట్లు తిని ఉంచుకొట్టండల్లే దానికి ఒర మర్రి పొట్టుతో వండు అబీమెలెకు. ఆ అబీమెలెకుని గురించి నాడి మన నేర్చుకుంటాడు. అతుకు ఇక మనడు ఊడుకు మరి న్యాయాధిపతుల కత్త మనసుకిన్లో బెచ్చుకో బలహీనత కూడా మత్తకు ఆ అతుకు దేవుడు ఓని మహాకృపతిని పేసి ఓరికి అవకాశకి ఈశ్వరే ఓరు మారితోరింజొరే ఓరికి అవకాశకి ఈశ్వరే ఓరు దేవుటాకి గిరుడు తస్కే దేవుడి ఆత్మ ఓరు పొరడికి వాసి బెచ్చుకో గొప్ప గొప్ప కార్య తోపిసరు వత్తుండు. తప్పిదాయటం మన తప్పు కానీ మన దేవుడి తప్పు అయ్యో మనుసురికి నీరడగా మనడు తప్పి దాయకూడదు ఇంజొరే పరిశుద్ధమత్త ఈ దేవుడు మాటకు కెచ్చనకు తప్పి దాయకుండా మందవలింజొరే. మరి మనని పరిశుద్ధంగానే ఊడవలిత్తది మన దేవుడికి మందని ఉద్దేశము. మన మధ్యతే తప్పి అతుకు బెచ్చుకు సరింగు తప్పి అంజరు మత కన్నా మనని సరిదుంగవలింజరు అని కృప ఆశతోటే ఎదురుడరమంతే. మరి మన దేవుడు క్షమించని దేవుడు కదా ఇంజొరే బెస్కెడికి తప్పుకు తుంగొరికి మున్నెడికి అతుకు మన రోజు నాటితే రోజు మన రోజు అయ్యే బెస్కెడ్ ఉల్లి దేయితాడో తెలియో. అందుశంకే ప్రతి క్షణము ప్రతి సమయత కూడా మనడు పరిశుద్ధంగా మంచి దేవుటే గొప్ప గొప్ప పణుగు ఊడోరే మున్నెడికి దక్కటు. మరి దేవుటగ్గా బెచ్చుకో గొప్ప గొప్ప కార్య ఓడవలితుకు మనడు దేవుటగ్గా ఓని బలమత్త ఆత్మ మన పొరడుకి డిగివాదవలితుకు దేవుడు మన లోపల ఓండు దేవుడు ఆసి మన లోపల మందవలితుకు మనడు పరిశుద్ధంగా మంచి దేవుడికి అవకాశం ఇసి బలమత్త మనుసురికి నీరడగా దేవుడే తరిపిని నిచ్చి బెచ్చుకో కార్య ఊడరు మున్నెడికి దక్కటు. మరి కణుకు పిమ్ముటు ప్రార్థన తుంగితాను. ఏసయ్యా నీకు వందనకయ్యా ఇద్దో ప్రభా నేను నీ మాట క్యాంజురవత్తము మరి అయ్యా ನಿಮ್ಮ ಬೆಚ್ಚೋ ಬಲಹೀನಂಗ ಮತ್ತ ಗಿದ್ಯೋನಿ ನೆಂಚುಕುಂಜಿ గొప్ప గొప్ప పణుగు తుంగిస్తిని ఒని వ్యక్తిత్వత మత్త బలహీనతిని నాయన తండ్రి ನಿಮ್ಮ బెచ్చుకో సరంగు అయా అవకాశం ఈశ్వరు వత్తిని నేడు మాకు ఈ మాట క్యాన్సర్ నీ పిల్ల నీరులో బేన్రన్న బలహీనంగా మతుకు తీసివాటయ్యా అలాంటి బలహీనత అలాంటి తప్పుకు మాలో ఇళ్ళకోకుండా నీ పిల్లల్లో ఇళ్ళకుంటా సరితుంగా నీ శాంక ధైర్యంగా పరిశుద్ధంగా పవిత్రంగా నిచ్చి బెచ్చుకో గొప్ప పణుగు తుంగటానికి గొప్ప కార్య ఊడటానికి సాయం తుంగా. మరి నేను ములిపి ప్రభా మరి నీ ప్రార్థన అవసరత కోర్త పిల్లనందరి జ్ఞాపకం తుంకును అయా ఇద్దో ప్రభ మరి ఛత్తీస్గఢ్ ప్రాంతకి నుండి ప్రార్థన సహాయం తలపని మరి పిల్లని జ్ఞాపకం తుంకును అక్కకిని సెల్లికిని యవకిని మరి తమ్మలోరిని అన్నలోరిని జ్ఞాపకం తుంకున్నయ్యా ఒరు మందని ఇబ్బందికి నుండి విడిపిసా నేను ఆరాధన తుంగటానికి ఒరికి చక్కటి అరిధిని నిమ్మ తోపిసా. మరి ఒరు బెచ్చుకో బాధపరచునోరు దుఃఖపరచునోరు నిమ్మే అయ్యా అర్రాసి నిన్ను గనక ఒరు బతుకుకి నీ వెలుగుకి నింపొరి నిమ్మ మున్నెడికి నడిపిసింజొరే అయ్యా ఈ మాట అంతా ఏసైతే పెదరితే తలపొరమేనం తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుడు మీకందరికీ తోడు మంచి మున్నెడికి నడిపిస్తుండు.